వెల్కమ్ బ్యాక్ అండి. అలా మేము ముందుకు ఒక షార్ట్ వీడియోతో అయితే వచ్చేసాం. ఇవాళ మేము ఏం చేసుకోబోతున్నాం అంటే బ్రేక్‌ఫాస్ట్ చూపించబోతున్నాను మీకు. సో, రవ్వ దోస అన్నమాట. రవ్వ దోసకి ముందుగా మేమైతే ఇలా పిండినైతే తయారు చేసుకున్నాం. ఈ పిండి ఎలాగంటే బియ్యం తడిపేసుకొని కాటుకలాగా మెత్తగా అయితే పేస్ట్ చేసేసుకోవాలండి. చేసేసుకున్న దాంట్లో కొంచెం బొంబాయి రవ్వ అయితే కలుపుకున్నాం. బొంబాయి రవ్వను అలానే బియ్యం తడి బియ్యం అనమాట. ఈ విధంగా కన్సిస్టెన్సీ చేసుకున్న తర్వాత ఇందులో జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిర్చి ఈ 3 అయితే వేసుకొని ఇప్పుడు దోస అయితే వేసేద్దాం. సో, ఈ విధంగా రవ్వ దోస అంటే ఇలా గరిటెతోటి పోసేయడమేనండి. ఈ విధంగా వేసేసుకున్నట్టయితే మనకి దోస అనేది బాగా వస్తుందనమాట. దోస మీద ముందు ఆయిల్ వేసుకోకూడదండి. దోస వేసిన తర్వాత ఇలాగా ఆయిల్ అయితే వేసుకోవాలి. సో, వన్ సైడ్ బాగా మనకి రోస్ట్ అయిపోయిన తర్వాత దాన్ని తిప్పుకోవాలి. అప్పుడు కూడా అది రోస్ట్ అయిపోతుందనమాట. సో, ఇప్పుడు మనకు రోస్ట్ అయిన దోస అయితే చూపిస్తున్నాను మీకు చూడండి. అవుట్ సైడ్ అయితే ఇలా రెడ్‌గా కాలింది. ఈ లోపలైతే చూడండి మనం వేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర. సో, బెజ్జలుగా చూసారా రవ్వ దోస బాగా వచ్చిందండి మాకైతే. దీనికోసం మంచింకి మేము 3 రకాల చట్నీలు అయితే తీసుకున్నామండి. ఒకటేమో కొత్తిమీర టమాటా పచ్చడి అండి. ఇది కొత్తిమీర టమాటా చట్నీ. ఇంకొకటేమో పల్లీల చట్నీ అండి. వైట్‌గా ఉంది కదా! సో, ఇది పల్లీల చట్నీ అనమాట. ఇది పచ్చిశనగపప్పు, ఎండుమిర్చితో చేసుకున్నాం. ఇలా 3 రకాల చట్నీ అయితే ఈ దోసకి సర్వింగ్ కోసం మేము ప్రిపేర్ చేసుకున్నాం. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. సో, మీ బ్రేక్‌ఫాస్ట్ ఏంటో మీరైతే రవ్వ దోసలు ఎలా వేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ అండి. బాయ్ బాయ్. సరికొత్త షార్ట్ వీడియోతో మళ్ళీ రేపు పొద్దున్నే మీ ముందుకు వచ్చేస్తాం.